ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. లెట్ thine eyes look right on and let thine eyelids look straight before thee. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. When we are driving, running or even walking, it is important that we watch where we are going. మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో గమనించడం ముఖ్యం. When we let distractions claim our attention, we run into obstacles and stray from the path. మన దృష్టిని మళ్లించే ఆటంకాలను అనుమతించినప్పుడు మనం అడ్డంకులను ఎదుర్కొంటాము మరియు మార్గం నుండి తప్పిపోతాము. God has set his path before us and he has shown us the way. దేవుడు తన మార్గాన్ని మన ముందు ఉంచాడు మరియు మనకు మార్గాన్ని చూపించాడు. As we navigate life, we are less prone to wander and stumble when we keep our eyes on God, who remains straight ahead of us. మన జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు మనకు ముందుగా సరిగాను సూటిగాను ఉన్న దేవునిపై మన దృష్టిని ఉంచినప్పుడు మనం తప్పిపోము, పొరపాట్లు చేయను లేము. కాబట్టి మన దేవునిపైనే దృష్టి నిలిపి ఆయన మార్గంలో నీతిగా నిజాయితీగా వెళ్తే ఆయనే మనల్ని గమ్యం చేర్చి మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. అతి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై పాత్ స్ట్రైట్. తండ్రి దేవా, నా మార్గాన్ని సరిచేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ గోయింగ్ బిఫోర్ మీ, క్లియరింగ్ ఎ వే ఫర్ మీ అండ్ ప్రొవైడింగ్ లైట్ ఫర్ మై స్టెప్స్. నాకు ముందుగా వెళ్ళి నా కోసం మార్గాన్ని సరళం చేసినందుకు మరియు నా అడుగులకు కాంతిని అందించినందుకు ధన్యవాదాలు. టీచ్ మీ టు మూవ్ ఫార్వర్డ్ విత్ మై ఐస్ ఫిక్స్డ్ ఆన్ యూ. నీపై నా దృష్టిని నిలిపి ముందుకు సాగడం నాకు నేర్పించండి. సో దట్ మై హార్ట్ అండ్ మై థాట్స్ మే నాట్ గెట్ డిస్ట్రాక్టెడ్ అండ్ కాజ్ మై ఫీట్ టు స్ట్రే ఫ్రమ్ యువర్ పాత్. తద్వారా నా హృదయం మరియు నా ఆలోచనలు చెదిరిపోకుండా మరియు నా పాదాలను నీ మార్గం నుండి తప్పిపోకుండా ఉండగలను. అటి కృపచేత నన్ను నింపండి తండ్రి. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.